స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజులా, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి గౌరవ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ విప్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే అన్ని చోట్ల ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అంటే సాధారణంగా మాట్లాడేటప్పుడు ఒక ఎంత ఏదో అంటారు కదా, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి, నెక్స్ట్ మనం మాట్లాడిన దాంట్లో నిజం ఎంత అన్న దాని మీద కూడా ఎంతో కొంత అవగాహన తెచ్చుకొని మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా. అటువంటి రాజకీయ నాయకుడు కాకుండా కేవలం బురద జల్లాలి అన్న నేపథ్యంలో మాట్లాడారు. అతను ఏం చేశాడంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. నేను ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు ఒకటే చెప్తా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇంటికి తాడులు కట్టిన వాడు కూడా ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నాయకుడిని బయటకు రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోని అడ్డగించి వాళ్ళ వైసీపీ గూండాలతోని నానా మాటలు మాట్లాడించి, బూతులు మాట్లాడించి ఎయిర్పోర్ట్లోంచి బయటకు కూడా రానివ్వకుండా చేసిన వాడు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపారు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు, రామతీర్థాలు వెళ్తూ ఉంటే నడి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు, కనీసం అక్కడ కూడా పోనివ్వలేదు. ఇంకా మేమైతే ఇంక సరే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా కేసులు మా మీద పెట్టి మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు. అతి ముఖ్యంగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఇందాకే గౌరవ మంత్రి గారు కూడా గుర్తు చేశారు, మా మీద ఎస్సీస్ మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టే పరిస్థితి ఈరోజు వచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం. ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం అని. మీరు వేశారు అటువంటి విత్తనం, అవినీతికి పరాకాష్ఠగా, అరాచకానికి పరాకాష్ఠగా ఒక విత్తనం పడేసి ఎప్పుడు విత్తనం వేశారా అంటే ఫస్ట్ నుంచి ఉంది, దానికి గట్టి విత్తనం పడింది వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి గట్టి విత్తనం పడింది. ఆ రోజు నుంచి మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు పూనుకుంటే ఈరోజు తిరిగి ఎన్డీఏ కూటమి వచ్చి మళ్ళీ ఈరోజు ఎటువంటి విత్తనాలు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక డీప్ టెక్, అదేవిధంగా ఒక టెక్నాలజీ, ఇలాంటి విత్తనాలు వేసి ఈరోజు మనకచర్ల దగ్గర నుంచి నీరు ఎలా ఇస్తాము, లేకపోతే అందరినేవాకి నీరు ఎలా ఇవ్వాలి, ఇలాంటి వాటి మీద మేము పనిచేస్తూ ఉంటే తిరిగి మీరు మా మీద బురద జల్లే పరిస్థితి. ఈరోజు సినిమా డైలాగులు అని మాట్లాడుతున్నారు. అరే సినిమా డైలాగులు మీరు చెప్పినవి కరెక్టే, ఎవరైనా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే కనుక నేను ఒకటి చెప్తా, 2-3 అడుగుతానండి. లాస్ట్ పట్టాభి గారు ఏదో మాట్లాడితే బోస్ డీకే అని పదం ఉపయోగించారు. మరి అది నాకు తెలిసి సినిమాల్లో వాడిన పదమే. మరి ఆ రోజు ఆ సినిమాల్లో వాడిన పదాన్ని తీసుకొని మీ కార్యకర్తలకి బీపీలు వచ్చినాయి అని చెప్పి మా పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి, ఆ రోజు గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేయించి చాలా విధ్వంసం సృష్టించారా మీకు బీపీలు వచ్చిన మీ కార్యకర్తలు. ఈరోజు మళ్ళా మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోకూడదు? ఒక పోస్టర్ చూస్తే అందు మీద మీరేమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నారా? అల్లు అర్జున్ పోస్టర్ గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడరు. మీ బొమ్మేసి పైన రపారపా నరుకుతామని చెప్పి మాట్లాడితే కేసులు పెట్టరా అండి? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మనం ఏమన్నా అడవుల్లో ఉన్నాం అనుకుంటున్నారా? అంటే నోటికి వచ్చినట్టు ప్రజాస్వామ్యంలో బయటకు వస్తే మాట్లాడేస్తే రాజకీయంగా ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా? నిజంగా సినిమా డైలాగులకు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటే వివేకమైన సినిమాని ఆ రోజు ఆపాలని చెప్పేసి ధర్నాలకు దిగి కోర్టులకు వెళ్ళిన సందర్భాన్ని గుర్తులేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇలా మేము మాట్లాడాలనుకుంటూ పోతే చాలా మాట్లాడచ్చు. కానీ ఒకటి మేము చెప్తున్నాం, ఈరోజు మీరు మాట్లాడితే మా వాళ్ళు 50,000 మంది ఉన్నారు, మీ తర్వాత మా చేతుల్లో కూడా ఉన్నది, ఏం బెదిరిస్తున్నారా? ఇలా బెదిరించే కదా 11 సీట్లకు తెచ్చుకున్నారు. ఈరోజు మళ్ళీ బెదిరించే పరిస్థితి మీరు మళ్ళీ శ్రీకారం చుడుతున్నారా? మేము న్యాయబద్ధంగా వెళ్తున్నాం, ఈరోజు యాజ్ పర్ లా వెళ్తున్నాం. ఈరోజు మేము చేసే అలాగని చెప్పేసి మీరు నోటుకొచ్చినట్టు ఏం మాట్లాడినా నోరు మూసుకుని ఊరుకునే పరిస్థితి కాదు. ఈ పేరుని నాని ఇక్కడికి వచ్చి కూర్చొని ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవి చేసి ఈరోజు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ మళ్ళీ పైగా కుటుంబ సభ్యులు మీద కూడా మాట్లాడే పరిస్థితి ఈరోజు. అంటే దిగజారుడు తనం. ఒకటే చెప్తున్నామండి, కార్యకర్తలకే కాదు ప్రజలకి కూడా చెప్తున్నాం. ఈరోజు ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అన్నది ఆలోచన తీరు ప్రజలకు ఆల్రెడీ వచ్చింది కాబట్టే 11 సీట్లకు అప్పచెప్పారు. ఇంకా వాళ్ళ నైజంలో మార్పు రాలేదు, వాళ్ళ తీరులో మార్పు రాలేదన్న సంగతి ఇప్పుడు ప్రజల వాక్కుగా మీ ద్వారా మాకు కూడా తెలిసింది. సో డెఫినెట్గా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మద్యం విషయంలోనే సిట్టేసి ఎవరెవరిని తీసుకొచ్చి లోపలేసామో తెలుసు. ఆఖరి కొన్ని అక్రమ కేసులు, అక్రమ మైనింగ్లో ఎవరెవరిని లోపలేసామో మీకు తెలుసు. ఎవరో రూపురేఖలు మార్చుకొని ఎవరెవరు బయటకు వచ్చారో కూడా మీకు తెలుసు. సో యాజ్ స్టేజ్గా మేము చేయాల్సిన పని యాజ్ పర్ రూల్ మేము చేయాలి.
ఈరోజు మాది ఒకటే, ఏదో మీరు చెప్పారు కదా అని మేము కొంచెం కంగారు పడిపోయి ఏది పడితే అది పెట్టి తీరా న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత 41A నోటీసులు తీసుకొని లోపల కూర్చోకూడదు. లాస్ట్ గవర్నమెంట్ చేసింది అదే. ఇప్పుడు మేము ఏం మాట్లాడినా బయటకు తీసుకొచ్చి ఏం చేశారు, 41A నోటీస్. మేము ఆ రోజు సందర్భానుసారంగా మాట్లాడాం, ఎక్కడ కూడా తప్పుడు మాటలు మాట్లాడలేకపోయినా ఈరోజు మాలాంటి వాళ్ళందరి మీద 10+ కేసులు ఉన్నాయి. అన్నీ కూడా 41A నోటీసులు ఇచ్చేసి మాకు పంపించిన వాళ్ళు. అది కాదు కావాల్సింది. ఈరోజు ఒక తప్పు చేశాడంటే మేము ఫిక్స్ చేయాలి. ఎస్, నువ్వు తప్పు మాట్లాడిన దానికి న్యాయస్థానాలు కూడా ఈరోజు మన న్యాయస్థానానికి వెళ్ళాడు బెయిల్ గురించి. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమైంది, డైరెక్ట్గా న్యాయమూర్తే నువ్వు చేసిన మాటలు తప్పు, నువ్వు మాట్లాడిన మాటలు తప్పు అంటే అంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుందండి ఒక రాజకీయ నాయకుడికి? ఒక న్యాయమూర్తి నుంచొని మాట్లాడిన ఒక కామెంట్ చేశారంటేనే ఒకసారి అంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉంటుందా ఒక దీనికి? మనం ఈరోజు మీరు అరెస్ట్ చేసి ఒక 41A నోటీస్ చేతిలో పెట్టినంత అది కాదు మాకు కావాల్సింది. మార్పు రావాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే ఇప్పుడైతే ఇందాక మా వెంకటరావు గారు కూడా చెప్పారు, ఒక చట్టాన్ని కూడా చేయాలి. మీకు తెలుసు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళ మీద కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం జరిగింది. దాని మీద మేము పండుగ చేసాం. ఈ రోజు హింసను ప్రేరేపించే విధంగా మీకు తెలుసు రప్పారప్పమని నడుగుతాను అన్నాడు ఆయన అన్నదానికి మేము అందులో కేసులు పెట్టాం. ఆ కేసులు పెట్టామనే కదా వీళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి. మేము ఒకటి, కూటమి గవర్నమెంట్ ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు సార్. ఒకటి, మీరు చదువుకున్న వాళ్ళు ఇచ్చి ఇలా మైనింగ్ లో అక్రమంగా మాట్లాడారు అని చెప్పి వినండి. జస్ట్ మేము ఒక కంప్లైంట్ వస్తే దాని మీద ఎంక్వైరీ కమిటీ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరిని ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. దయచేసి BNS లా ప్రకారం కూడా మనం కూడా నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది. అతనికి వాళ్ళకి లేదు కదా అని చెప్పి మనం కూడా అదే రకంగా బిహేవ్ చేయకూడదు. దయచేసి మీకు చెప్తున్నాను, ఈరోజు దీనికి 41A నోటీస్ ఇవ్వాలా, అక్రమంగా అరెస్టులు చేయాలా, రిమాండ్కి పంపించాలా అనేది కోర్టు నిర్ణయించుకునే పరిస్థితి. సో ఈ కోర్టు నిర్ణయించుకునే పొజిషన్లో కొన్నిసార్లు ఆలస్యం అయితే అవుతుంది తప్పించి శిక్ష పడేదానికి ఎవరు కూడా తప్పించుకోలేరు. అది మొదలు ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి రోజుకి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళకి భవిష్యత్తు లేదన్న సంగతి అర్థమయ్యి ఈరోజు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. ఒకరోజు ఏమేంటి రాత్రులేమో కనసాగి చేస్తే వేసేయాలా, అతను అలా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు బతుకుతారని ఒకరు మాట్లాడతాడు. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారని ఒకరు మాట్లాడుతున్నారు. ఏంటి మీ ఉద్దేశం అసలు? అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకి ఒక పెద్ద అడ్డంకి, వాళ్ళు చేసే అవినీతికి అరాచకాలకి అడ్డంకిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాలూకా అంటే జీవన విధానం గురించి, అతని ఆయుష్ గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వీళ్ళు తెచ్చుకుంటున్నారంటే వీళ్ళ దిగజారుడుతనం ఉంది. ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, ఈరోజు మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, ఏం రచ్చగొట్టుకున్నా చెల్లుబాటు అవుతుందని మీరు అనుకోవచ్చేమో, కానీ చట్టం అనేది ఉంది. మన ప్రజాస్వామ్యంలో చట్టానికి చాలా విలువ ఉంది, చట్టానికి చాలా పవర్ ఉంది. కాబట్టి ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాల దగ్గర కూడా మీరు చీవాట్లు తినే పరిస్థితి. ఈరోజు మేము కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో మా కేసు లిస్టులు తీసుకుంటే ఈరోజు ఆ చర్చకి దేనికైనా సిద్ధమే. ఇందాకే మా వెంకటరావు గారు కూడా దాని మీద కూడా చర్చకి సిద్ధమని చెప్పి సవాల్ విసురున్నారు. వీళ్ళు ఈరోజు మాట్లాడే పరిస్థితి. దయచేసి ఒకటే చెప్తున్నా, మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి సిస్టమ్ రెడీగా లేదు. మీరు ఏం పని చేసినా ఊరుకోవడానికి ప్రజలు రెడీగా లేరు. కంపల్సరీగా మేము చట్ట ప్రకారం ఏం చేయాలో మేము చేసుకుంటాం. దయచేసి ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడేసి కొంచెం బాధ్యతాయుతంగా బతకడానికైనా కనీసం ట్రై చేయండి. ఎందుకంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ ఇంత దారుణంగా మాట్లాడారండి. దాని గురించి మాట్లాడి నాకు అర్థం కాదు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు, ఎందుకు దాడి చేశారండి? ఊరికనే దాడి చేశారా? ఆ రోజు మీకు ఓన్లీ బోసిడీకే అన్న పదానికే మీకు బీపీలు పెరిగిపోయి మీ కార్యకర్తలకి మా పార్టీ ఆఫీసుల మీద పడి విధ్వంసం చేశారే. మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారి గురించి, వరుసగా చెల్లి అయిన ప్రశాంతి రెడ్డి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే సో ఏదైనా చేస్తారు. అలాగని మేమేమి వాళ్ళని సమర్థించలేదే, కేసు కూడా ఫైల్ చేసాం వాళ్ళ మీద. నిన్న కూడా న్యాయస్థానాలు కూడా తప్పుపట్టినాయి. అలాంటి తప్పుపట్టిన వాళ్ళని కూడా ఈయన వెనకేసుకొస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. అతని తాలూకా నైజం అది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకు వర్తించవండి? లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు, సోషల్ మీడియా విషయంలో కూడా మహిళల గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నామో కూడా మీకు తెలుసు. నిన్నగాక మొన్న కూడా మనకి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద కూడా ఆల్రెడీ కేసు ఫైల్ చేస్తున్నాము. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి, భారత సంస్కృతిలో ముఖ్యమైన భాగం ఏంటంటే మహిళలను గౌరవించడం. భారతీయులుగా పుట్టి బేసిక్ రూల్ని కూడా పాటించకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసలు సొసైటీలో ఉండే అర్హత కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఉండే అర్హత లేదు.
వరుసగా చెల్లాను వాళ్ళని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నా వాళ్ళు తప్పు అని మాట్లాడరు. అంటే అఫ్కోర్స్ సొంత చెల్లి కట్టుకున్న చీరను కూడా కామెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి దగ్గర నుంచి మేము కొంచెం మంచి అన్నది వస్తుంది అనుకోవడం కూడా మా వెరితనం అది. సో మేము అటువంటిది ఏం ఆశించట్లేదు. డెఫినెట్గా మహిళల గురించి కించపరిచే విధంగా మాట్లాడడం కానీ ఈ విధంగా సోషల్ మీడియాలోని కూడా బూతులు మాట్లాడే సంస్కృతి ఉన్న వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.